హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్లీ టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 13. ఎవ్రీ సండే మన ఛానల్లో ఎపిసోడ్ అయితే రన్ అవుతుంటుంది. ఈ ఎపిసోడ్లో నేను ఈ 1 వీక్ మొత్తం టెక్నాలజీలో ఏమేమి కొత్త విషయాలు వచ్చాయి, ఏమేమి కొత్త న్యూస్ వచ్చింది, అదంతా కూడా ఒక్క వీడియోలోనే చెప్తాను. సో ఈ 1 వీక్ మొత్తం మీరు టెక్నాలజీ ఫాలో అవ్వకపోయినా ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే నోకియా నుండి ఈ 24th ఫెబ్కి మనకు MWC ఈవెంట్ అయితే ఉంది. ఆ ఈవెంట్లో వీళ్ళు నోకియా 9 ప్యూర్ వ్యూ మొబైల్ని లాంచ్ చేస్తున్నట్టు అందరికీ తెలిసిన విషయమే. సో 5 కెమెరాస్ ఫోన్ అది. సో ఆ ఫోన్తో పాటు వీళ్ళు ఇంకొక ఎంట్రీ లెవెల్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు, నోకియా 1+ అని చెప్పేసి. ఇది ఎంట్రీ లెవెల్ ఫోన్. దీంట్లో 1GB ర్యామ్ ఉంటుంది, 1.5 GHz ప్రాసెసర్ ఉంటుంది, మీడియాటెక్ ప్రాసెసర్. అండ్ సాఫ్ట్వేర్ చూసుకుంటే పై గో ఎడిషన్తోనైతే వస్తుంది. సో చూడాలి, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైస్ మనకు ఈ 24th ఫెబ్కే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఎల్జీ నుండి ఎల్జీ G7కి సక్సెసర్ G8 అయితే మనకు ఈ 24th ఫెబ్కి MWC ఈవెంట్లోనైతే తీసుకొస్తున్నారు. సో మనకు అందిన రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఇది మనకు 6.1 ఇంచ్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ కింద మనకు 3.5mm జాక్ అయితే ఉంది. 3.5mm జాక్ని అయితే స్కిప్ చేయలేదు. అండ్ Type-C పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్ ఉంది బాటంలో. అండ్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 845 తో వస్తున్నట్టయితే రూమర్స్ ఉన్నాయి. చూడాలి 845 ని తీసుకొస్తారో లేకపోతే స్నాప్డ్రాగన్ 855 తో తీసుకొస్తారో కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఈ Feb 24th కి మనకు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే షామీ నుండి షామీ ఇండియన్ మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ మొన్న ఒక ట్వీట్ అయితే పెట్టారు. సో ఆ ట్వీట్ లో ఇమేజ్ చూసుకుంటే రివర్స్ లో ఉంది. దాంట్లో మను జైన్ ఇంకా షామీ CEO ఇద్దరు కలిసి రెడ్మీ నోట్ 7 మొబైల్ అయితే పెట్టుకున్నారు. అంటే అప్ సైడ్ డౌన్ అయితే చేస్తుంది, ఇమేజ్ రివర్స్ అయితే చేస్తుంది. సో దాన్ని బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో ఇండియన్ మార్కెట్ని, వీళ్ళు ఇండియన్ మొబైల్ మార్కెట్ని అప్ సైడ్ డౌన్ అయితే చేయబోతున్నారని అయితే తెలుస్తుంది. అండ్ ఇక మనం తొందరలోనే రెడ్మీ నోట్ 7 ఫోన్ని కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకుంటే కూడా రెడ్మీ నుండే రెడ్మీ నోట్ 7 యూజర్స్కి వీళ్ళు ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు చైనాలో. ఈ అప్డేట్లో సూపర్ నైట్ సీన్ మోడ్ని అయితే వీళ్ళు ఇచ్చారు. సో సూపర్ నైట్ సీన్ మోడ్ అంటే మనకు గూగుల్లో నైట్ సైట్ మోడ్ ఏ విధంగా ఉంటుందో సో మనకు షామీలో సూపర్ నైట్ సైట్ మోడ్ అయితే ఉంటుంది. సో ఇది మనకు నైట్ లో ఇమేజెస్ అనేవి HDR లో క్యాప్చర్ అవుతాయి. ప్లస్ మనకు మొత్తం ఎక్స్ట్రీమ్ డార్క్ కండిషన్స్ లో కూడా ఇమేజెస్ అనేవి కొంచెం బ్రైట్ గా వస్తాయి, అది కూడా తక్కువ నాయిస్ తోని. సో ఈ ఆప్షన్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేశారు. మనకు ఇండియాలో వచ్చినాక కూడా చూడాలి. మనకు ఈ ఫ్రెండ్స్ సడన్ గా కెమెరాలో ఛార్జింగ్ అయితే అయిపోయింది, అందుకే నేను మళ్ళీ మొబైల్ తోనైతే రికార్డ్ చేస్తున్నాను. సో క్వాలిటీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో నేను Asus Max Pro M2 ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుండే వస్తుంది. సో ఒక్కసారికి క్వాలిటీ అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే రియల్మీ నుండి రియల్మీకి సంబంధించిన బ్యానర్స్ అయితే మనకు ఫ్లిప్కార్ట్ లో కనపడుతున్నాయి. సో ఎంటర్టైన్మెంట్ కా బాస్ అని చెప్పేసి, రివీలింగ్ టుమారో అని చెప్పేసి. సో మనకు ఒక ఫోన్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే రియల్మీ C1 2019 ఎడిషన్ అయితే తీసుకొస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చూడాలి, రేపే మనకి ఈ ఫోన్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే పబ్జీ నుండి పబ్జీ లైట్ వర్షన్ బీటా అయితే వీళ్ళు తీసుకొచ్చారు పీసీ కోసం. సో పీసీలో ఎవరైతే పబ్జీ ఆడాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఒక మంచి విషయం అనేది చెప్పొచ్చు. సో మినిమం రిక్వైర్మెంట్స్ తో కూడా మనం పబ్జీ గేమ్ అయితే ఆడవచ్చు ఇప్పుడు పీసీలో. సో వీళ్ళు థైలాండ్ లో తీసుకొచ్చారు అండ్ ఫ్యూచర్ లో ఇప్పుడు అన్ని కంట్రీస్ లో కూడా వస్తుందని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇన్ కేస్ మీకు ఇప్పుడే ఆడాలనుకుంటే ఇండియాలో కూడా మనం అయితే ఆడొచ్చు. సో VPN ఇన్స్టాల్ చేసుకుని, థైలాండ్ VPN ఇన్స్టాల్ చేసుకుని మనం గేమ్ అయితే ఆడొచ్చు. సో దీని మినిమం రిక్వైర్మెంట్స్ చూసుకుంటే మనకు i3 ప్రాసెసర్ 2.3 GHz అయితే ఉండాలి. అండ్ ఇంటెల్ గ్రాఫిక్స్ ఉంటే సరిపోతుంది, ఇంటర్నల్ HD గ్రాఫిక్స్ ఉంటే సరిపోతుంది. 4GB ర్యామ్ 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటే మనకైతే మనం ఈ గేమ్ అయితే ఆడొచ్చు పీసీలో. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకుంటే షామీ నుండి సో చాలా రోజుల నుండి చాలా లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి షామీ ఫోల్డబుల్ ఫోన్ వస్తుందని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు ఒఫీషియల్ వీడియో అయితే బయటకు వచ్చింది. సో షామీ ప్రెసిడెంట్ నుండి. సో వీడియో ప్రకారం చూసుకుంటే మనకు ఆ ఫోన్ అనేది టాబ్లెట్ సైజ్ లో ఉంది. అండ్ ఆ టాబ్లెట్ సైజ్ లో కూడా మనము కంటెంట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆ టాబ్లెట్ మీరు ఫోన్ లా కూడా టర్న్ అయితే చేయొచ్చు. సో లెఫ్ట్ సైడ్
సైడ్ అండ్ రైట్ సైడ్ నుండి మనం ఫోల్డ్ చేస్తే ఆ టాబ్లెట్ అనేది మనకు ఫోన్ లాగానైతే అయిపోతుంది. సో ఈ విధంగానైతే ఉంది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ అనేది చూసుకున్నట్లయితే వివో నుండి వివో అపెక్స్ 2019 కాన్సెప్ట్ అయితే మనకు ఈ MWC ఈవెంట్ లో షో కేస్ అయితే చేయబోతున్నారు. సో మనకి ఇప్పటివరకు అందిన రెండర్స్ ప్రకారం చూసుకుంటే ఈ ఫోన్ లో మనకి ఎటువంటి ఫిజికల్ బటన్స్ ఉండవు, ఎటువంటి పోర్ట్స్ ఉండవు, నాచ్ ఉండదు, అండ్ పంచ్ హోల్ కెమెరా కూడా మనకి దీంట్లోనైతే ఉండదు. మనకి స్లైడింగ్ కెమెరా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తో వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది కూడా X50 మోడల్ తోని. X50 మోడల్ అంటే మనకి 5G కి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్. చూడాలి వీళ్ళు ఏ ప్రైసింగ్ లో తీసుకొస్తారో అండ్ మన ఇండియాలో ఎప్పుడు తీసుకొస్తారు. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ నుండి రియల్మీ U1 యూజర్స్ కి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. జనవరి 2019 అప్డేట్. ఈ అప్డేట్ లో వీళ్ళు సెక్యూరిటీ ప్యాచ్ ని ఫిక్స్ చేశారని చెప్తున్నారు అండ్ కెమెరాలో ఉన్న బగ్స్ ని కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఒకవేళ మీ దగ్గర రియల్మీ U1 మొబైల్ ఉంటే ఒకసారి అప్డేట్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి Asus Max Pro M1 నుండి. సో Asus Max Pro M1 యూజర్స్ కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది జనవరి 2019 అప్డేట్. ఈ అప్డేట్ లో వీళ్ళు సెక్యూరిటీ ప్యాచ్ ని ఫిక్స్ చేశారని చెప్తున్నారు అండ్ మొబైల్ లో ఉన్న స్టెబిలిటీ ఇష్యూస్ ని కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు. Asus Max Pro M1 మొబైల్ ఉంటే మీ దగ్గర ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే షామీ నుండి షామీ ఒక అప్లికేషన్ అయితే లాంచ్ చేసింది ఆండ్రాయిడ్ యూజర్స్ కి. అది కూడా ఎస్పెషల్లీ ఇండియాలో. సో ఫ్యూచర్ లో వేరే కంట్రీస్ లో కూడా వస్తుందని చెప్పింది అండ్ ఫ్యూచర్ లో మనకు iOS యూజర్స్ అండ్ వెబ్ లో కూడా వస్తుందని అయితే చెప్పారు. ఈ అప్లికేషన్ పేరు చూసుకుంటే మనకు షేర్ సేవ్. ఈ అప్లికేషన్ ఏం లేదు, చాలా ప్రోడక్ట్స్ మనకు షామీ చైనాలో లాంచ్ చేస్తుంది కదా. సో మనకి ఇండియాలోనైతే లాంచ్ చేయదు. సో ఒకవేళ మనం చైనాలో లాంచ్ అయిన ప్రోడక్ట్స్ ని కొనాలనుకుంటే ఈ షేర్ సేవ్ అప్లికేషన్ యూజ్ చేసి మనం డైరెక్ట్ గా ఆ ప్రోడక్ట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇండియాకి. సో డైరెక్ట్ గా మనం ప్రోడక్ట్స్ అయితే కొనవచ్చు. ఒకవేళ మీకు చైనాలో లాంచ్ అయిన ప్రోడక్ట్స్ ని ఇండియాలో యూజ్ చేయాలనుకుంటే మీరు ఈ షేర్ సేవ్ అప్లికేషన్ యూజ్ చేసి అయితే పర్చేస్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ 1 వీక్ మొత్తం టెక్నాలజీలో జరిగిన ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఇది. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 1500 లైక్స్. సో నచ్చితే లైక్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.